నిజంగా నీనా కుటీనా ఆ రష్యా మహిళకి చేతులెత్తి మరి దండం పెడుతూ ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటానంటే, ఆ మహిళ, ఆ మనిషి ఆల్మోస్ట్ జీవితాన్ని జయించేసింది, ఇహపర భోగాలను జయించేసింది. తనకి 2 పిల్లలు, ఆ 2 పిల్లలను కూడా గొప్పగా పెంచింది. నిన్న ఎవరో కామెంట్స్ పెట్టారు, ఈవెన్ నేను కూడా అన్నా, ఆ పిల్లల జీవితం నాశనిస్తుంది. క్రాస్ చెక్ చేస్తే ఆ పిల్లలు అద్భుతంగా డ్రాయింగ్కి ఇస్తారు, ఆ పిల్లలు అద్భుతంగా స్లప్చర్స్ బొమ్మలు తయారు చేస్తారు, హిందూ ప్రదేశాలకు సంబంధించి దేవులకు సంబంధించి శ్లోకాలు చెప్తారు, అండ్ లైఫ్ అంటే ఏంటి ఆ లెసన్స్ చెప్తారు. అంటే వాళ్ళ అమ్మ ఆ 2 గురువు అయింది. ఏ రకంగా ప్రకృతి మనం ఇదే లైఫ్ అని చెప్పేసింది. ఆ పిల్లలు ఇప్పటి వరకు మంచం అంటే ఏంటో తెలియదు, విద్యుత్ కరెంట్ అంటే తెలియదు, అండ్ ఫోన్లు ఇవంటే ఏంటో కూడా తెలియదు ఓ రకంగా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ రష్యా మహిళ చెప్పింది, నేను డౌట్ రేస్ చేశాను కదా, 2018 నుంచి ఉంటే ఆ పిల్లల వయసు వచ్చేసి 9-10 సంవత్సరాలు ఉండాలి, బట్ 6-4 ఉన్నాయి అంటే ఏదో తేడా కొడుతుందని. ఈమె ఈ గోకర్ణ దగ్గర నుండి ఆ రామభద్ర గుహలు ఏవైతున్నాయి అక్కడ ఉంటుండేది 2 నెలలుగా. అండ్ నేను చెప్పే కదా, స్వామి యోగరత్న సరస్వతి వారు ఉన్నారని, 80 సంవత్సరాల మహిళ, కొండ దిగున ప్రాంతంలో ఆశ్రమం ఉంది, ఆడికి వస్తూ వెళ్తూ ఉంటుంది. పిల్లలు మాత్రం గుహలోనే ఉంటారు, ఇబ్బంది ఏముండదు. రమణ మహర్షి ఆశ్రమంలో పులులు విస్తర్పలు మొత్తం తిరుగుతూనే ఉంటాయి, కానీ ఎవరిని ఏమీ చేయవు. కారణం ఆ ఆశ్రమం అండ్ అక్కడికి వస్తున్నటువంటి ఆ రమణ మహర్షి యొక్క వైబ్రేషన్స్ ఇవన్నీ. అలా మన సినిమాలో చూస్తూ ఉన్న పురాణ దశలు మొత్తం తిరగేసిన, ఈవెన్ ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్స్లో చూసిన భయంకర విషసర్పాలు, క్రూర మృగాలు, అక్కడ ఉన్న కొంతమంది మాత్రం ఏమీ చేయవు, వాళ్ళతో ఆడుకోండి సరదాగా. ఏంటంటే వాళ్ళకి అవతల తెలిసింది వీళ్ళు మనకు హాని చేయరు అండ్ వీళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళండి, అప్పుడు ద బెస్ట్ వల్ల వెళ్తూ ఉంటాయండి. అలా ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఉంటున్న గుహ ఏదైతే ఉందో, గోకర్ణ ఆ బీచ్ ఉంది కదా, ఆ గుహలను చూస్తే బీచ్ మొత్తం కనపడిద్ది అంట, చక్కగా అద్భుతమైన వెంటిలేషన్ అంట. అండ్ ఆ గుహ ప్రాంతానికి వెళ్ళే దారి ఏదైతే ఉందో మొత్తం దట్టమైన అరణ్యం, బట్ వెళ్తానికి పాసిబిలిటీ ఉంది. ఆ గుహ ఇరుకు కాదు, లోపలికి అయితే పెద్ద గుహ అంటే అసలు. ఆ గుహలోనే వీళ్ళు చక్కగా వండుకొని కావాల్సిన తింటారు, కూరగాయలు ఏంటి, నూడిల్స్ ఏంటి, మొత్తం చక్కగా నేల మీద పడుకుంటారు, వెచ్చగా ఉంటుంది. మరి చల్లగా ఉంటుంది వర్షాకాలం ఉన్నప్పుడు ప్లాస్టిక్ మ్యాట్స్ ఏమైనా ఉంటాయంట, అవి వేసుకుంటారంట. ఇక ఈమెకి సంబంధించి ఈ పిల్లలు ఇప్పుడు పుట్టింది భారతదేశం, ఇప్పుడు ఆ పిల్లలు భారతీయుల, ఇజ్రాయేలా, రష్యా వల్ల, మధ్యలో ఇజ్రాయెల్ ఎందుకు వచ్చిందనా? ఈమె ఎవరినైతే తన భర్త అన్నట్టు ఇప్పుడు చెప్పిందో అతను ఇజ్రాయెల్ దేశస్తుడు. అతను బిజినెస్ చేస్తా మీద ఇండియాలో ఉన్నాడు. అతను క్లాత్ బిజినెస్ చేస్తాడు, క్లాత్ బిజినెస్ చేస్తూ ఇండియాలో ఉన్నాడు అండ్ బిజినెస్ వ్యవస్థ మీద ఉన్నాడు. ఈమె ఆధ్యాత్మికంగా దాదాపు మన భారతదేశంలోనే అసలు తనకు తెలియని ప్రాంతాలు, తనకు 2వ పిల్ల ఉంది కదా, గోవాలో గుహల్లో ఉన్నప్పుడు 2వ బిడ్డ పుట్టిందంట. ఆసుపత్రి అవసరం కూడా లేకుండా మొత్తం ఆ గుహలోనే ప్రసవం అంట. తర్వాత ఈ 2 బిడ్డలతో కలిసి ఆమె గత 4-5 సంవత్సరాలుగా 6-7 సంవత్సరాలుగా ఇండియా మొత్తం తిరుగుతూనే ఉందంట. అసలు అంత ఓపిక ఎలాగా, అంత సహనం ఎలాగా, అంత గైడెన్స్ ఎవరేంటంటే శ్రీకృష్ణ భగవానుడు, విఠలుడు, విఠల విఠల పాండురంగ విఠల, మన మహారాష్ట్రలో విఠలుడు అంటారు. ఆ విఠలుడు ఇక్కడ వీరికి సంబంధించే అంత గైడెన్స్ అంట. ఆమె చెప్తుంది, ఆమె రూమ్ ఆ గుహలో రుద్రశివుడు, విఠలుడు ఇవి అండ్ హిందూ పురాణ ఇతిహాసాల నుంచి కొన్నివి అండ్ బొమ్మలు, రష్యన్ లాంగ్వేజ్ కొన్ని పుస్తకాలు ఇవన్నీ దొరుకున్నాయి. సో ఈమెంటంటే ప్రకృతిని చదువుతుంది అండ్ తన దగ్గర బుక్స్ చదువుతుంది, ప్రకృతిలో దొరికబడితే బతికేస్తుంది. ఇంకేదైనా కావాలన్నప్పుడు స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకొని తింటూ ఉంటుంది. మరి ఆ బిజినెస్ మ్యాన్తో కాంటాక్ట్ ఉందా లేదన్నప్పుడు ఆ డీటెయిల్స్ ఇంకా పూర్తిగా రావాలి. ప్రజెంట్ అయితే ఫారినర్స్ రిజిస్ట్రేషన్ FRRO, ఫారినర్స్ రీజనల్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ FRRO, ఆ డీటెయిల్స్ మొత్తం వెళ్ళి ఉన్నాయి, క్రాస్ చెక్ చేస్తున్నారు. 2017లో ఈమె వీసా అయితే అయిపోయింది, 2018లో నేపాల్ వెళ్ళింది, ఆ తర్వాత ఇండియా వచ్చినట్టు లేదు, బట్ ఈమె ఇండియాలో ఉంది. ఎలా ఏంటి అన్నప్పుడు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం ఏంటి, ఈమె
క్లియర్గా ఏమంటుందంటే, నేను రీసెంట్గా వచ్చాను, ఒక 4 సంవత్సరాలు ఇండియాలో ఉన్నా, అంతకుముందు ఒక 4 దేశాలు తిరిగి వచ్చాను. ఆమె నేపాల్ ఏంటి, చైనా ఏంటి, థాయిలాండ్ ఏంటి, మయన్మార్ ఏంటి, ఎక్కడైతే ప్రకృతి రమణీయత బాగుంటుందో, ఎక్కడైతే కొండలు గుహలు లోయలు ఉంటూ ఉంటాయో అక్కడ ఆమె వెళ్తూ వస్తూ ఉండేదట. సో వీడియోలో నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే, ఒకే ఒకటి, ప్రకృతిని అర్థం చేసుకుంది, దైవం తనతో మాట్లాడుతున్నట్టు భావించింది, చేస్తున్న దానిలో క్లారిటీ ఉంది, తన బిడ్డలు ఎలా ఎదగాలి ఏంటన్నది ఆలోచించుకుంది, ఆ రకంగా అడుగులు వేస్తూ గొప్పగా ముందుకెళ్తుంది, జనజీవనానికి దూరంగా ఉంటూ ఉంది. బట్ అవసరం అనుకున్నప్పుడు చాలా తక్కువ మందితో మాట్లాడుతుంది, తనకు అవసరం మొత్తం తెచ్చుకుంటుంది, సంతోషంగా బతికేస్తుంది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు వచ్చేసి భారతీయులు, ఇక్కడే పుట్టారు. అండ్ నా ఒక కొడుకున్నాడు, పాపం అతను చనిపోయి ఉన్నాడు, ఇక్కడ ఇండియాలో చనిపోయాడు. అండ్ ఇంకో కొడుకున్నాడు, రష్యాలో ఉన్నాడు. భర్త వచ్చేసి ఇజ్రాయెల్ వ్యక్తి, రష్యాలో ఇంకొక భర్త ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు మరి దేవుడు పరంగా అన్నప్పుడు భర్త ఒకడే ఉండాలి, మరి ఇదేంటి అంటే ఇండియాతో ఇంకెన్ని బయటకు వస్తే తెలియట్లా. బట్ అంతిమంగా నేను చెప్తుంది ఏంటంటే, తాను ఈ సృష్టి అన్నప్పుడు దేవుడు సృష్టించబడిన మనం, ఈ మధ్యలో ప్రకృతి, ఇదే నిజమైనటువంటి లైఫ్ అని చెప్పేసి ఆమె అనుకుంది. బట్ చాలా క్లారిటీగా ఉంది. రష్యా వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఆ ఇజ్రాయెల్ బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతున్నారు, ఎంబసీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు మరి పిల్లలు ఈమె అందరూ కలిపి రష్యా పంపిస్తారా, లేదు పిల్లలు ఇక్కడే పుట్టారు కాబట్టి ఆమె ఇక్కడే ఉంటానంటే మరి ఆ రకంగా డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఇక్కడే ఉంచుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.